ఎందుకంటే ఆయన పర్సనల్గా బైక్ మీద పట్టుకోపోతుంది ఆయన క్రియేట్ చేసి యాక్సెప్ట్ చేస్తారు అంత క్రియేట్ చేస్తున్న పర్సన్ బస్సులు కాలబెట్టినట్టు అర్థాలు కుట్టాట గవర్నమెంట్ చెప్పాలి ఒక టీచర్ అయినా సార్ సార్ చెప్పండి ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు ఆయన బాస్ who are you stop me talk to the parents man you talk to the parents and convince them to join in your institution who are you I convinced then what we did those person who are coming to join in our institutions we are taking them who are you to stop them బస్సులు కాలబడతా మీరు ఒక ఎడ్యుకేటెడ్ అండి ఒక హెడ్ మాస్టర్ అండి మీరు పిల్లలతో అనిపించాలా మరి సార్ ఇక్కడ వాళ్ళు దాంట్లో భాగంగా ఎవ్రీ స్కూల్ ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి మైనర్ రిపేర్స్ అయితేనేమి టాయిలెట్స్ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి ఇంకా చిన్న చిన్న ఇప్పుడు గంగారంలో పక్క బిల్డింగ్ ఉండాలి పక్క బిల్డింగ్ అది కాదు సార్ అన్ని ఉండి ఎక్కడ రూల్ ప్రకారం పక్క బిల్డింగ్ ఉండాలి అని సమానం చెప్పండి మా నీలకంఠ చెరువు ఆయకట్టు చెరువుకట్టపై విపరీతంగా ముళ్ళ పొదలు పిచ్చి మొక్కలు పెరగడంతో మా రైతులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దీన్ని మేము ఎంపీపీ సారణ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి స్పందించి సారణ గారి ఆధ్వర్యంలో ఈ ముళ్ళ పొలను తొలగించినందుకు మేము సారణ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాళశ్రీరాంపూర్ గ్రామం నందు నీలకంఠ చెరువు కట్టపై సర్కారు తుమ్మలు మరియు వేరే ఇతర చెట్లు మొలవడంతో సారయ్య గౌడు దృష్టికి తీసుకుపోవడంతో ఆయన ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సారయ్య గౌడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాక తర్వాత సారయ్య గౌడు మాకు స్పందించి మా చెరువు కట్ట రైతులకు శ్రీరాంపూర్ రైతులకు సహకరించినందుకు వారికి మా రైతుల తరపున గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం రైతులను మోసం చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నేను ఏదో ఆదుకుంటా అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ధరణి బాగాలేదు, దాంట్లో సమస్యలు తీరడం లేదు అని చెప్పి భూభారతి పేరు మీద తీసుకొచ్చిన పథకం ద్వారా రైతులకు ఏదో న్యాయం చేస్తామని చెప్పారు తప్ప ఎలాంటి న్యాయం జరగడం లేదు. కేవలం కార్యాలయాల చుట్టూ తిరగడం తప్ప రైతులకు ఒరిగేది ఏం లేదు. జిరాక్సులు తీసుకొచ్చి ఇవ్వడం తప్ప ఇక్కడ ఒక్కరికి కూడా పని కావడం లేదు. సరే, వాళ్ళకి సంబంధించిన భూమి వాళ్ళ పేరు మీద చేయమన్నా చేయట్లేదు. మోకకున్న బాబది పట్టకుంటలేదు, పట్టకున్న బాబది మోకకుంటలేదు. సర్వే నెంబర్లన్నీ వీళ్ళు ఇష్టం వచ్చి మార్చి అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇన్ని కష్టాలు తప్ప వీళ్ళు ఇప్పటివరకు ఏదైనా కావాలి కావచ్చు అని రైతులు కార్యాలయాలకు వస్తే కూడా వీళ్ళు ఒక్కరు కూడా ఆఫీసర్లు అంటే వాళ్ళు కూడా స్పందిస్తలేరు. ఏమనంటే మాకు తెలియదు పెద్దపల్లి కార్యాలయం పొమ్మని చెప్పుడు, ఆర్డీఓ ఆఫీస్కి పొమ్మని చెప్పుడు, కలెక్టర్ ఆఫీస్కి పొమ్మని చెప్పుడు రైతులను తిప్పుడే తప్ప వీళ్ళు ఒక్కరికి కూడా చేసింది లేదు. సరే, రిజిస్ట్రేషన్ చేసుకున్న బాబతి కూడా మొటేషన్ చేయమంటే కూడా ఇప్పటివరకు మొటేషన్ ప్రాబ్లమ్సే బొచ్చడున్నాయి మన మండలంలో.
ఇది కావాల్సుకొని కేవలం రైతులను ఇబ్బంది పెట్టే పథకమే తప్ప భూభారతి అనేది వీళ్ళకు రైతులకు న్యాయం చేసే పథకం ఇది కాదు. దీంట్లో ఇప్పటివరకు సరే రైతులకు సదస్సులు పెట్టినామని చెప్పారు. ఎన్ని సదస్సులు పెట్టినా కూడా తూతు మంత్రంగానే పెట్టారు తప్ప రైతులకు ఏం ఒరిగింది లేదు. దీనివల్ల నిన్నటి దాకా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో రైతు సదస్సులు చేస్తున్నామని చెప్పి వీళ్ళందరూ తిరిగారు. ఎన్ని సమస్యలు పరిష్కారం చేసిరో ఒకసారి వీళ్ళు చూపించమని చెప్పాలి. ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. కేవలం అధికారులు టైంకి పోతున్నామా, ఆడ కార్యాలయాల్లో పెడతామా అత్తనమా తప్ప కార్యాలయాల్లో ఒక్కరు కూడా వీళ్ళు కూడా స్పందిస్తలేరు. ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 లక్షల బోనస్ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంతమంది రైతులకు చేసింది ఇప్పటి వరకు కూడా? ఒక్కరికి కూడా 2 లక్షల వరకు అనేది రైతు మాఫీ చేయలేదు. సన్నవడ్లకు బోనస్ పథకం కింద మేము పైసలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా వడ్లకు పైసలు ఇప్పటివరకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులను గొంతు కోసే ప్రయత్నమే చెప్ప అసలు ఇది రైతుల కోసం ఏం కూడా చేయడం లేదు. దీన్ని మేము తీవ్రంగా బీజేపీ అనేది ఖండించడం జరుగుతుంది. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ కి జోహార్ 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 ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ చావు నీది పుట్టుక నీది జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, వారి యొక్క ఆలోచనల విధానాలు, వారికి ఉన్నటువంటి పరిపక్వత పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో అందించి మరి తెలంగాణను మనం సాధించుకుంటేనే మన వనరులు మనకు వస్తాయి, మన నౌకర్లు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అనే ఒక ఆలోచన కొద్దీ మరి ఆ రోజు ఆలోచన చేసి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. మరి తెలంగాణ కోసం పోరాడి ఎంతోమంది మరి అమరులైనప్పటికీ మరి మొక్కపోకుండా మరి తెలంగాణను సాధించుకునేదాకా కూడా మరి ఆయన కొట్టాడడం జరిగింది. మరి ఈరోజు ఆయన లేకపోవడం తెలంగాణకే ఒక గుడ్డి సూపుగా మరి కనబడతా ఉంది. ఏదైతే ఆయన ఆశయాలు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి ప్రణాళికలు కూడా మరి మనం అందరం కూడా ముందు కొనసాగించుకుంటూ మరి పల్లెలు మూగబోతూ ఉన్నాయి, పట్టణాలు మూగబోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టక మరి ఏదైతే మన ఆశయాలను కొనసాగించే విధంగా లేకపోవడం, మరి ఆయన లేకపోవడం కూడా ఈరోజు పల్లెలను కూడా మూగవినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తొలి రాష్ట్రాన్ని సాధించుకున్నదంటే మొట్టమొదటిగా జయశంకర్ గారు కృషి చేసి వారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ముందుండి నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలందరినీ కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ సాధించుకుంటేనే న్యాయం జరుగుతుంది, తెలంగాణ బిడ్డలకు ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశం మీద జయశంకర్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి వారు సాధించి పెట్టిన ఈ తెలంగాణలో ఇవాళ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే వారి యొక్క ఎంతో కృషి, వారి యొక్క దీవెనలు ఎక్కడున్నా కూడా వారి దీవెనలు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి ఒక ఉన్నతమైన స్థితిని కేసీఆర్కు అందించుకుంటూ వెన్నంటూని తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇవాళ ఆయన చేసిన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన వర్ధంతి కార్యక్రమంలో ఇవాళ మా మండల పక్షాన ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధాకరంగా తెలంగాణ జోహార్లు ప్రొఫెసర్కు జోహార్లు అర్పించుకుంటూ ఇవాళ అతను చేసిన సేవలను కొనియాడుకుంటూ కాళేశ్వరంపూర్ మండల పక్షాన తెలియజేస్తుంది.